ఆలయానికి అన్యాయం జరిగిందంటూ ఒక అర్చకుడు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి ఉదంతం ఈనాడు జ్యోతి రాయలేదు, సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చిన జనరల్లో మరి అక్కడ ఏమైనా సిటీ వాళ్ళు రాశారని తెలియదు. మన మధ్యన ఈయన ఆల్రెడీ రివోల్ట్ అయ్యి ఓపెన్ గా వీడియో పెట్టిన రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. అనంతపురం జిల్లా సింగనమాల మండల కేంద్రంలో శ్రీ దుర్గాంజనేయ స్వామి గుడికి కమ్యూనిటీ భవనానికి టీడీపీ నాయకులు తాళాలు వేసేసారు. సోమవారం దౌర్జన్యంగా పాతయాలకు సంబంధించిన 2 నెలల క్రితం టీడీపీ ముఖం అధికారుల మీద ఒత్తిడి ఇచ్చి పాత కమిటీని తొలగించారు. కొత్తగా టీడీపీ నాయకులు కమిటీ వేసుకున్నారు. తర్వాత ఆలయ అర్చకుడు శ్రీరమణను తొలగించాలని అక్కడి నుంచి బయటికి పంపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ అర్చకుడు కుటుంబం మీద నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో టీడీపీ చెందినట్టు కొంతమంది సోమవారం ఆలయం వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. వాళ్ళ ఆగడాలు శృతించడంతో అర్చకుడు రమణ జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన తండ్రి ఒక్కరే ఆలయం దగ్గర ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆలయానికి కమ్యూనిటీ భవనానికి సొంత తాళాలు వేసేసుకున్నారు. అర్చకుడు డైల్ 100 ఫోన్ చేస్తే పోలీసులు స్పందించింది లేదు. చివరికి దాంతో వంశపారంపర్యంగా మా ముత్తాతల కాలం నుంచి దాదాపు 150 ఏళ్లుగా మేము గుడికి అర్చకత్వం చేస్తున్నాం. ఇప్పుడు వ్యక్తులు వచ్చి దేవస్థానం విడిచి వెళ్లాలని దాడులు చేస్తున్నారు. పోలీసులకి ఎంపీడీఓలకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ దేవస్థానం ప్రధాన అర్చకుడు బి శ్రీరమణ సోమవారం కలెక్టరేట్ ఎదురు ఫుట్పాత్ మీద కూర్చొని దీక్ష చేపట్టారు. మీడియాతో కూడా మాట్లాడారు. దేవాలయానికి ఆదాయం లేకుండా సొంత ఖర్చుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, 25 ఆవుల్ని సొంత ఖర్చు భక్తులు కానుకుంటూ పోషిస్తున్నా, అయినా దేవస్థానం విడిచి వెళ్లాలని మా మీద కొందరు ఏడాది కాలంగా దౌర్జన్యం చేస్తున్నారు, భౌతిక దాడికి ప్రయత్నిస్తున్నారు. సింగనమల పోలీసులు ఫిర్యాదు స్పందించడం లేదు, నా మీద తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ గొడవకు 5 వ్యక్తులు కారణం, అందులో ఒక విలేకరి సాక్షి కాదట. అంటే మేబీ ఈ అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు అంటే రిటైర్డ్ తహసీల్దార్ కూడా ఉన్నారు. విషయంలో న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ వద్దనే కూర్చొని నిరాదీక్ష చేస్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమే మేము పనిచేస్తున్నామని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండగా జరిగినటువంటి ఈ చర్య మీద ఎవరు నోరు మీద పోవడం, ఏ చర్య తీసుకోకపోవడం.